అందరికి నమస్కారం అండి. నా పేరు తుమ్మూరు మణిప్రియ అండి. నేను ఒక అడ్వకేట్ ని, మణి తుంగల నా అడ్వకేట్ నేమ్. గత 17వ తారీఖు ఏప్రిల్లో ఇంతకు ముందు గొడవ జరిగిందండి. అడ్వకేట్లు అందరూ కూడా నన్ను కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వీలు లేకోకుండా నన్ను కొట్టి ఈ రకంగా చాలా రకంగా ఇబ్బందులు పెట్టి నేను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేపిస్తాం, అవి చేపిస్తాం అని బెదిరించి నన్ను కొట్టి చాలా చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారండి. పెడితే మనం అప్పుడు ధర్నా చేసి మీడియా వారు, ప్రెస్ వారు, పోలీసు వారు కూడా అందరూ నాకు న్యాయం చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి తగు చర్యలు అయితే తీసుకోలేదు. నేను కూడా ఏంటంటే నా జోలికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో నేను జాగ్రత్తగా చూసుకున్నాను. సో దానికి కంటిన్యూస్ గా ఏం జరిగింది అంటే మొన్న అక్టోబర్ 4వ తారీఖున, అక్టోబర్ 4 శనివారం సుమారుగా 9:10 నేను బాబు ఇంట్లో పడుకున్నాడని చెప్పేసి, నిద్రపోతున్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఇంట్లో షూరిటీ అమౌంట్ ఉంది, క్యాష్ క్లయింట్స్ యొక్క షూరిటీ అమౌంట్ ఉంటే ఇంటికి తాళం వేసి చికెన్ కోడిగుడ్లు తీసుకురావడానికి అని చెప్పేసి నేను బజార్కి వెళ్ళి అన్ని సరుకులను తెచ్చుకుని వస్తా ఉంటే ఇంకా ఇంట్లోకి వెళ్ళా. సంకల్పు నాన్న నాన్న అని పిలిస్తే బాబు పలకట్లేదు. ఏంటని చూస్తే బయట లోపల నుంచి బయట తాళం పగలగొట్టేసి బయటపడేసి లోపల తలుపు పెట్టి గడిపెట్టి ఉంది. నాన్న నాన్న అంటే భయంతో నేను ఎంతో అడిలిపోయి బయట చెప్పులు ఉంటా గమనించి, చాలా మంది చెప్పులు అక్కడ ఉంటాం, లేడీస్ ఇక్కడ ఉంటాం చూసి గమనించి వెంటనే పరిగెత్తుకుంటా వచ్చేసి అక్కడ వరకు వెళ్ళానండి. అక్కడ వరకు వెళ్ళి బండి పట్టుకుంటుంటే అక్కడ మనుషులు దాదాపు 30 నుంచి 40 మంది రౌడీ షీటర్లు అండి. అతని పేరెళ్ళి వెలిషా అండి. అతను మాత్రం ఒకటే తెలుసు, మిగతా వాళ్ళంతా నేను గుర్తుపట్టగలను, వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు. దాంతో పాటు మా ఇంటి ఓనర్ అయిన మురళీమోహన్ గారు, పల్లెపోగు మురళీమోహన్ గారు, ఆయన అనస్థీషియన్ డాక్టరు, తర్వాత ఆయన వైఫ్ గవర్నమెంట్ గైనకాలజిస్ట్, వాళ్ళందరూ కలిసేసి మొత్తం అంతా ఈ మా లేడీస్ అందరూ తీసుకొస్తే అప్పుడు ఎవరు ఏంటి అంటే ఇంటి ఓనర్ గారు రమ్మన్నారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఇంటి ఓనర్ గారు నాకు కనిపించారు లోపల తీసుకెళ్లిన తర్వాత. అప్పుడు ఎలా అక్కడి నుంచి లాక్కుంటా వచ్చేసి నేను గట్టిగా అరిసేస్తున్నానండి. గట్టిగా అరిసేస్తుంటే బాబు చెప్పు చూపించినాను. బాబు చెప్పుని నోట్లో పెట్టేశారండి. ఇలా నోట్లో పెట్టేసి బాబు చెప్పుని నన్ను అరవనీయకుండా చేశారు. అక్కడ కొంతమంది మనుషులు దాగారు, ఇక్కడ దాగారు. ఈ పక్కన ఆ సీసీ కెమెరాలో మొత్తం అంతా కవర్ అవుతుంది. వాళ్ళు మేము కోర్టు నుంచి నోటీస్ తీస్తే వస్తాము అన్నారంట. వాళ్ళు కూడా ఇంటి ఓనర్లు కూడా వచ్చి డిలీట్ చేయమన్నారంట. ఈ రోజు నేను అడిగానండి. అయితే వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిన తర్వాత డాక్టర్ గారు అయినా స్వర్ణ మేడం ఓనర్ మేడం అని పెట్టుకున్నానండి. స్వర్ణ మేడం గైనకాలజిస్ట్ అంట. ఆవిడ గవర్నమెంట్ గైనకాలజిస్ట్ అని చెప్పారు. నాకు అంత తెలీదు. సో అయితే ఏం చేశారంటే ఇంకా ఒక రూమ్ లో, నా ఆఫీస్ రూమ్ లో మొత్తం అంతా పుస్తకాలన్నీ ఉల్లిపాయలు అమ్మేస్తాం, అయ్యి అమ్మేస్తాం అని చెప్పేసి అని అన్నారు. మేడం వద్దండి ఏంటి అని అన్నాను. అంటే నాకు జ్వరంగా కూడా ఉందండి. అప్పుడు ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది పడుతున్నానంటే సరేలే నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి ఇలా ఒకటి పొడిచారండి. పొడిచింది మరి ఏంటిది అన్నది నాకైతే తెలియదు ఎందుకు పొడిచారు. కానీ నేను కళ్ళు తెరిసే ఉన్నాను కానీ ఏం మాట్లాడకుండా అలా మెలకుండా అరవట్లేదు. ఇక్కడ వరకు గట్టిగా అరిశానండి. చుట్టుపక్కల అంతా విన్నా కానీ వారికి ఏమి ఇది లేకోకుండా పట్టించుకోకుండా, ఎందుకంటే ఇక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుపుతారండి. దానికి నేను కొద్దిగా వ్యతిరేకంగా ఉంటానని చెప్పేసి నేను ఒకదాన్ని, నా భర్తకి నాకు గొడవలు జరగడం వల్ల 10 సంవత్సరాల నుంచి మేము విడిగా ఉంటున్నామండి. ఇందులో మెయిన్ నా భర్త ఇంకా తనకున్న పెద్ద ఒక ప్రముఖమైన వ్యక్తులు కలిసి ఇదంతా చేస్తున్నారండి. వాళ్ళు, నా భర్త పేరు తుమ్మూరు లాజరస్ రెడ్డి అండి. ఇక్కడ ఈఎస్ఐ దగ్గర ఉంటారు. అయితే ఆయన రియల్ ఎస్టేట్ చేస్తా ఉంటారండి, వ్యాపారం అయితే చేస్తారు. సుమారుగా ఒక 500 కోట్ల ప్రాపర్టీ పైన ఉందండి. అయితే అందుచేత ఏం చేస్తున్నారంటే ఇలా నన్ను ఫస్ట్ నేను డెంటల్ పిన్నమనే సిద్ధార్థాలలో డెంటల్ చదవాలండి. తర్వాత ఇలా గొడవలు అవడం వల్ల నేను అడ్వకేట్ అయ్యి చదువుకుని నా పిల్లని చదివించుకుంటూ అలా జరుగుతా ఉన్నానండి జీవితాన్ని. మెయింటెనెన్స్ గ్రాంట్ అయ్యింది. గ్రాంట్ అయినా కానీ అది ఎక్స్పార్టీ ఆర్డర్ అని చెప్పేసి అన్నారు. అనే ఏరియాస్ కోసం అని చెప్పేసి మొన్న పిటిషన్ వేసానండి. మొత్తం 43 లక్షల చిల్లర వస్తుంది. అది ఏరియాస్ పిటిషన్ వేసాము. అది కోర్టు కూడా అది రిటర్న్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా నాకు కోర్టులోనే, నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. తర్వాత అనేక మంది క్లయింట్స్ చాలా మంది నాకు నోట్లు, చెక్కులు చాలా ఇచ్చారండి. అవి క్లయింట్స్ యొక్క జీవితాలు, వాళ్ళ క్యాష్ అండి. నేను షూరిటీ అమౌంట్లు పెట్టాను. క్లయింట్స్ ఇచ్చిన షూరిటీ అమౌంట్లు చాలా మందికి బెయిల్స్ వచ్చినాయండి. వాళ్ళకి షూరిటీ కట్టడం కోసం అమౌంట్ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాంకు చలానా కట్టాలి అంటే మాకు షూరిటీ అమౌంట్ తీసుకుంటారు, ఫోన్ పేలో అలా తీసుకోరు అనమాట. అందుచేత నేను అన్ని శనివారంకి ఆదివారంకి అన్ని రెడీ చేస్తూ సోమవారానికి రెడీగా ఉండాలని అన్ని చక్కగా రాసుకుని పెట్టుకున్నానండి. స్లిప్ లో కూడా అన్ని రాసి పెట్టుకున్నాను. ఆ డబ్బులు, తర్వాత నాది బంగారం, పిల్లోడు చైను అన్ని కూడా నాకు దీంట్లోనే ఉన్నాయండి.
కాబట్టి నేను ఏం చేశానంటే ఇక ఆ రోజు ఇట్లా ఇంజక్షన్ పొడిచారు. అట్లా సుమారుగా అండి 8:45 నేను వెళ్తాం, బయటకు వస్తాం కూడా సుమారుగా 9 అలా అండి. సీసీ కెమెరా ప్రతిదీ ఇక్కడ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉందండి. నేను పోలీసు వారి ఇక్కడ పెట్టాను. అప్పుడు వెంటనే భయంతో నా ఫోన్ వెంటనే లాగేసుకున్నారండి. ఇక్కడే నా ఫోన్ లాగేసుకున్నారు. అది కూడా ఈ ఫోన్ అండి, ఇది లాగేసుకున్నారు. ఇది రికవరీలో పోలీసు వారు నాకు మళ్ళీ అప్ చెప్పారండి. 2-3 రోజుల తర్వాత నాకు రికవరీలు అప్ చెప్పారు. ఇంకా లెనోవో ట్యాబ్, తర్వాత మా బాబుకి ఒక చిన్న ఫోన్ ఉంది, అది వివో ఫోన్. అది కూడా పోలీస్ స్టేషన్ లోనే హ్యాండ్ ఓవర్ లో రికవరీలో ఉందండి. వాళ్ళ నుంచి వాళ్ళు గ్యాదర్ చేశారు. తర్వాత క్యాష్, నా చిన్న దిద్దులు చిన్నవి, నా దీంట్లో కొద్దిగా చిన్న అమౌంట్, అవన్నీ కూడా తీసేసుకుని ఇదిగోండి ఇది లాగేసి ఇలాగే తగిలించుకుని ఉన్నానండి. నేను ఇలా తగిలించుకుని ఉన్నాను, ఇలా లాగేసి లోపల తీసుకెళ్లారు. అట్లా తర్వాత నాకు చిత్రహింసలు పెడతా ఈ కరెంట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు స్క్రూ డ్రైవర్ ఉందండి, ఆ స్క్రూ డ్రైవర్ తో ఇక్కడ పెట్టారండి. పెట్టినా గానీ నేను అరవట్లేదండి. నేను అరవట్లేదనే సంగతి ఎందుకు అరవలేదనేది నాకు ఇప్పుడు వరకు కూడా తెలియలేదు. నేను సింపుల్ గా ఆ తర్వాత లోపల ఇంకా మమ్మల్ని పెట్టిన టార్చరు నేను ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేనండి. ఎంత మంది మగోళ్ళు, దాంట్లో పేరేళ్ళు ఎలుషా అయితే నా ముందు బాచిపట్లు వేసుకుని కూర్చొని నన్ను కూడా కింద కూర్చోబెట్టి ఇంట్లో సామాన్లు ఏమున్నాయో ఏంటో కూడా తెలియదండి. ఆఫీస్ రూమ్ లో సెకండ్ బెడ్రూమ్ లో కూర్చోబెట్టి నన్ను ఎన్ని రకాలుగా ఎంత టార్చర్ పెట్టారంటే ఒక ఆడపిల్లగా నేను చెప్పుకోలేనండి. ఎన్ని తిట్లు తిట్టారో దాంట్లోనే తెలిసింది నా హస్బెండ్ పాత్ర ఉందని. లేకపోతే నాకు తెలిసేది కాదు. నేను ఇంటి ఓనర్లు చేస్తున్నారు అనుకున్నాను. నేను నాకు ఎటువంటి గొడవలు కానీ ఏమీ లేవండి. వాళ్ళకి అమౌంట్ గొడవ అంటే ఏమీ లేదు. కానీ వాళ్ళు ఏంటంటే కబోర్డ్స్ కట్టించమన్నారు. కబోర్డ్స్ కట్టించాలంటే దాదాపుగా 2,50,000 వరకు అవుతాయండి. నేను కట్టించను అని చెప్పేసి అన్నాను. సరే కట్టించమ్మా నువ్వు అండి, ఎట్లా అంటే నీ రెంట్ లో కట్ చేసుకోండి అని అన్నారు. కట్ చేసుకుంటామండి అని అంటే అలా నేను పోగేస్తాను అనమాట. తర్వాత అడిగితేనేమో వాళ్ళు 2 లక్షలు అన్నారు. నేనేం చేశాను, ₹1,00,000 మొన్న ఒక సుమారుగా అండి 2-3 నెలల క్రితం నేను ₹1,00,000 వాళ్ళకి అకౌంట్ లో వేసాను. వాళ్ళు ఏంటి మాకు డబ్బులు వేయలేదండి. అన్ని కూడా నేను అప్ టు డేట్ గా కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ఇక్కడ పని కానీ, వర్క్ అన్ని కూడా చక్కగా అంతా నీట్ గా ఉంచి అన్ని చేస్తానండి నేను. తర్వాత ఇక్కడ వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని మా ఆయన ఇంతకుముందు ఒక అమ్మాయిని ఇక్కడ పెట్టాడు. నా కేసులో ఎవరైతే సాక్ష్యంగా ఉన్నారో ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టారు. ఆ అమ్మాయిని పెట్టేసిన తర్వాత నా సాక్ష్యం చెప్పింది, నా ఫ్యామిలీ కేసులో వెళ్ళిపోయింది. అలా ఒక్కొక్కరిని అద్దెకున్న వాళ్ళందరినీ, ఇక్కడ వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ డివోర్స్ పిటిషన్ లాస్ట్ కు వచ్చిందండి. జడ్జిమెంట్ టైంలో ఉంది. దాన్ని ఆపి నేను మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ కొన్ని పెట్టుకున్నాను, కొన్ని సాక్ష్యాలు పెట్టుకున్నాను, మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ గా వేయించుకున్నాను. ఇదనమాట కచ్చి. దీని చేత ఏంటంటే ఈ మా పోలీస్ స్టేషన్ ఈ మొత్తం అంతా రాంచుకున్నారండి. కేసులన్నీ తీసేస్తానని నా హస్బెండ్ మీద, నేను ఏ రకమైన ఎవరి మీద కేసులు పెట్టనని, ఎవరు ఏ అసాంఘిక కార్యక్రమాలు చేసినా నేను నోరెత్తి పోలీసులకి గబాబా 112కి కాల్ చేసేస్తావు, నువ్వు అందరి మీద కేసులు పెట్టేస్తావంటే నేను ఆడపిల్లనండి, ఆడపిల్లగా బ్రతుకుతున్నాను. నాకు భర్త లేడనేది కదా ఈ రకంగా ఆడపిల్ల అంటే భర్త లేకుండా బ్రతకూడదు అనే కదా ఇది ఇలా రౌడ్ షీటర్లో ఇంత పెద్ద సిటీలో మామూలుగా ఆడపిల్లని కాపాడాలని మెయిన్ ఈ గవర్నమెంట్ లో ఆడపిల్లల్ని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు. అలాంటి కానీ ఇంతవరకు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ కి తెలియనికోకుండా నేను అందుకని తెలియలేదు కాబట్టే నేను మీడియా ద్వారా గవర్నమెంట్ ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నాను, లోకేష్ బాబు గారిని వేడుకుంటున్నాను. నేను ఆడపిల్ల ఈ భర్త లేకపోయినా బ్రతకొచ్చు ఎంతైనా అని నేను 10 సంవత్సరాల నుంచి చదువుకుంటానే ఉన్నాను. 10 సంవత్సరాల